పొన్నూరులో చంద్రబాబు నాయుడు సభ పెట్టారు. ఆ సభ పైన మీ అభిప్రాయం ఏంటండి? పొన్నూరు సభ దూలిపాల నరేంద్ర, నువ్వు దూలిపాల నరేంద్ర టికెట్ ఇవ్వగా నువ్వు కన్ఫర్మ్ చేయగలవా? నువ్వు 40 years ఇండస్ట్రీ, నా అన్న నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ ఇది. నువ్వు ఇలా దూలిపాల నరేంద్రకి ఇవ్వలేవు, తెనాలి చాలబట్టి రాజాకి ఇవ్వలేవు టికెట్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 వైనాట్ పులి ఇది కుప్పంతో సహా నీకు కానీ లేకపోతే నీ దత్తపుత్రుడికి కానీ వైనాట్ 175 మేము విడివిడిగా పోటీ చేస్తాం. మీకు ఆ దమ్ముందా, ఆ కెపాసిటీ ఉందా? పక్క ఆయన ఏమంటున్నాడంటే, నేను చేసిన పనికి నేను చేస్తే మీకేమైనా మీ కుటుంబంలో న్యాయం జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే ఏమాకన్నా అన్నాడు. అంత దమ్ముగా నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం చేశాను, నాకు ఓటేయండి నువ్వు అడగండి. ఎందుకని అడగలేకపోతున్నారంటారు? ఎందుకంటే చేయలేదు, చేయలేదు. ఇప్పుడు మాట నేను చెప్తానండి, చెప్పడం వేరు, ఫలాలు అందేది వేరు. ఆయన చెప్తాడు ఇలా చేస్తాను అది చేస్తాను, రాజధాని చేశాడు. వాళ్ళ ఒక సామాజిక వర్గం కోసం 33,000 ఎకరాలు దోచాడు. అందులో మా రామోజీరావుకి ఎంత ఉంది, మురళీమోహన్కి ఎంత ఉంది, సుజనా చౌదరికి ఎంత ఉంది, అన్నీ ఎవరి కోసం? నీకు ఒక నీ సామాజిక వర్గం బాగుపడడం కోసం నువ్వు ఇన్సైడింగ్ చేసావు. మేము పేదలం, మేమేంటంటే ఏనొస్తే మాకు నెలకు ఒక 3,000 కుంటోడుగో గుడ్డోడుగో ఏదో ఒకటి ఇస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో మాకు అనవసరం, మా వరకు ఫలాలు అందుతున్నాయా లేదా? నీ గవర్నమెంట్లో నువ్వు జన్మభూమి కమిటీలు అన్నావు, అయ్యన్నా వియ్యన్నా మేము 10 సార్లు తిరిగాం. ఒక చచ్చిపోతే ఇంకో పెన్షన్ రావాలంటే 100 సార్లు తిరిగేవాళ్ళం. మరి పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజలను సామరబోతులు చేస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి కదా, వీటిని ఎలా చూడొచ్చు అంటారు? ఎవరండి అనింది? సామరతులు అంటున్నారు. ఇప్పుడు ఒకటి చెప్పేది అంటారా, ఇప్పుడు వ్యాపారం చేసేవాడు ఇప్పుడు వ్యాపారం చేస్తాడండి. వ్యాపారం చేసేవాడు ఏంటంటే రోజుకు 10,000 సంపాదిస్తాడు. అదే వాడి దగ్గర మనం కూలికి వెళ్తే ఒక 100-200 ఇచ్చాడు అనుకోండి, వాడు నాకు రావట్లేదే, ఈ గవర్నమెంట్ వచ్చేరికి వీడికి నెల 1st తారీఖో లేకపోతే ఒక అమ్మఒడో లేకపోతే వాళ్ళ కూతురికో ఒక కొడుక్కో లేకపోతే ఒక తల్లికో ఒక చెల్లికో ఒక వృధా పెన్షనే కానీ ఏదన్నా కానీ నెల ఒక ఇది వస్తుంది, వీళ్ళు మా దగ్గరికి రావట్లేదు అనేది ఈ పెత్తందారుల ఇది. అది రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసి టీడీపీ ప్రభుత్వం రావాలని చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే. ఏది చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే బాబు రావాలి జాబు రావాలి అన్నారు. నువ్వు ఫస్ట్ టైం సీఎం కాదు కదా ఇది, నువ్వు ఆల్రెడీ 14 సంవత్సరాలు సీఎం చేశావు, నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు. నువ్వు ఇంతకుముందు ఏం చేసావు ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రానికి నువ్వేమి చేసావు? నీ గవర్నమెంట్లో ఒక జన్మభూమి కమిటీలు అంటే నువ్వు ఒక తెలుగుదేశం పార్టీ వాడికో లేకపోతే ఇంకోడికో ఇచ్చేవాడివి. ఇవాళ ఒక్క సామాన్యకర్త ఏనా కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, కావచ్చు, ఒక వాలంటీర్ దగ్గరికి వెళ్తే నాకు ఒక కులం చూడట్లేదు, ఒక మతం చూడట్లేదు, ఒక ఇది చూడట్లేదు, నీకు అర్హత ఉందా అంటే వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలోకి వెళ్తే తెలుగుదేశం వాళ్ళ చుట్టూ తిరిగితే ఆడొచ్చేది 2,000 రూపాయలు అయితే వాడికి 500 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు వాలంటీర్ ద్వారా ఒక లంచం లేదు, ఏమీ లేదు. అది సార్ ఇది. మరి ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కేవలం వైసీపీ నేతలకే చేరుతున్నాయి, వాలంటీర్లు వాళ్ళ తొత్తులుగానే పనిచేస్తున్నారని కూడా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకటండి, వాలంటీర్ వాళ్ళ తొత్తులు అంటున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎవరికి లబ్ధి పొందలేదు అని గుండె మీద చేసుకుని చెప్పానండి. ఏది, నేను టీడీపీ లేకపోతే నేను జనసేన లేకపోతే నేను కాంగ్రెస్, మాకు పలాని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాకు అందలేదు ఈ ఫలాలు అని ఒకళ్ళు చెప్పానండి.